నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిత్యం వీఐపీల కోలాహలం ఉండే కేబీఆర్ పార్క్ ఇప్పుడు ప్రాణభయంతో వణుకుతుంది. పట్టపగలు సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో ఏకంగా 20 అడుగుల భారీ కొండ చిలువ ప్రత్యక్షమై పెను సంచలనం సృష్టిస్తుంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల నుంచి బడాబాబుల వరకు ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేసే కేబీఆర్ పార్క్ లోకి ఈ మృత్యు శకటం లాంటి పైథాన్ ఎలా వచ్చింది? ఇక్కడ అసలు ప్రశ్న పాము రావడం కాదు. ఇంత పెద్ద పాము పార్క్ లో దర్జాగా తిరుగుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేక ఇదంతా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమా? పట్టపగలే ఇంత స్వేచ్ఛగా 20 అడుగుల పైథాన్ సంచరిస్తుంటే ఇక వాకర్స్ ప్రాణాలకు గ్యారంటీ ఎక్కడా? ఒకవేళ ఏ చిన్న పిల్లోడో ఒంటరిగా వాకింగ్ వచ్చిన వారు దానికి ఎదురుపడి ఉంటే, వాళ్ళని అది మింగేసి ఉంటే పరిస్థితి ఏంటి? దీని బాధ్యత వహించేది ఎవరు? ముఖ్యమంత్రా లేక అటవీ శాఖ మంత్రా? ఒక్కసారి ఆ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ చూడండి. ఎంత భయంకరంగా ఉందో ఆ దృశ్యం. చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. కేబీఆర్ పార్క్ అంటేనే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. కానీ ఇప్పుడు అది ప్రాణాలు తీసే అడ్డాగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ కొండ చిలువ ఉన్నట్టుండి ఎలా వచ్చింది? కొందరు ఇదంతా కావాలనే కేబీఆర్ పార్కులోకి వాకర్స్ రాకుండా చేసే కుట్ర అని ఆరోపిస్తుంటే, మరొకరు ఇది ముమ్మాటికి అధికారుల ఘోర వైఫల్యమని మండిపడుతున్నారు. అసలు ఈ కొండ చిలువ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అటవీ శాఖ అధికారులు నిజాలు దాస్తున్నారా? ఈ హై ప్రొఫైల్ పార్క్ భద్రతపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అసలు ఛానల్ మార్చకండి. ఇది మీ ప్రాణాలకు, మీ భద్రతకు సంబంధించిన వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.